హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇది 1 కేజీ చేపల కూర ఎడ్ చేసేది చూడండి. ఇది 1 కేజీ చేపలు, చింతపండు పులుసు, ఒక దాంతో చింతపండు ఎత్తుకొని పిసికి పెట్టుకోవాలా. ఇదో చింతపండు, చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడు దబ్బా ఉంటుంది. చిన్న ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, టమాటా, ఆయిల్ వేడెక్కిపోయింది. ఒక పట్ట, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరపప్పు గింజలు కొంచెం, 4-5 పచ్చిమిరపకాయలు, ఇది 10 పళ్ళు తెల్లగడ్డలు, ఇది చిన్న ఎర్రగడ్డలు, కరివేపాకు, కొంచెం పసుపు. బాగా ఫ్రై అవ్వాలి. ఎర్రగడ్డలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ చేపల కూర. ఉప్పు తగినంత. బాగా ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లో తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అల్లం పేస్టు, ఇది కాస్త చేపల పులుసు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇదండి బాగా ఫ్రై అయిపోయింది. ఇదో టమాటా ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 టక్కాలి వేసి బాగా ఫ్రై అవ్వాలండి. కారం దూళ్ళు 1 స్పూను తగినంత వేసుకోండి. మీకు ఎంత చేపలు 1/2 కిలో తీస్తే 1/2 కిలో తగినట్టుగా, 1 కిలో తీస్తే 1 కిలోకి తగినట్టుగా మిరపొడి. బాగా కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేపుకొని బాగా ఫ్రై అయిపోయినాక చింతపండు రసం, కొంచెం బాగా ఉడకాలండి పులుసు. బాగా తెరులుతున్నది చూడండి. బాగా ఉడికినాక చేపలు వేసి దించేయడమే. పులుసు బాగా ఉడుకుతున్నదండి. ఇద్దాం చేపలు వేసేయండి. అంతే, 10 నిమిషాలు బాగా ఉడికినాక చేపల కూర రెడీ. దాన్ని బాగా తెలుతున్నది. ధనియాల పొడి, మెంతుల పొడి లాస్ట్లో. దింపే 3 నిమిషాల ముందు ధనియాల పొడి, మెంతుల పొడి వేసి కొత్తమల్లి, చేపల కూర రెడీ. ఎంతో టేస్టీ అయిన చేప. ఇది అన్నంలోకి, రాగి ముద్దలోకి బాగుంటుంది. ఇదండి చేపల కూర రెడీ. స్టైల్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తక్కువ పెడతాను.